డాన్స్ పోటీ మొదలుపెట్టిన లామా. క్లోవర్ఫీల్డ్ ఫారంలో ఒక ప్రకాశవంతమైన ఎండల రోజు. పొగులుగా ఉన్న లామా లూలు ఆ రోజు చాలా ఉత్సాహంగా లేచింది. గాలి సంగీతంలా అనిపించింది. మేఘాలు స్టేజ్ లైట్లలా కనిపించాయి. లూలూకి నర్తించాలనిపించింది. గడ్డి నమలకుండా తన కాళ్లతో మోతమోగిస్తూ వాలును ఊపుతూ లూలు అరిచింది. డాన్స్ పోటీ ఎవరు వస్తారు? ఆవులు మూయడం ఆపేశాయి. కోళ్లు తలవంచి చూశాయి. లూలు ఒక స్టైల్ పోజ్ తీసుకొని తన మృదువైన వూల్ను మెరిసే దుపట్టీలా ఊపింది. అంతే చాలు. గొసాలంతా నవ్వులతో నిండిపోయింది. ఒక పంది బ్రేక్ డాన్స్ చేయబోయి మట్టిమీద జారి ఫ్లాట్. గుర్రాలు లయగా కాళ్లు మోగించాయి. బాతులు క్వాక్ క్వాక్ అంటూ లైన్ డాన్స్ చేశాయి. కాళ్ల మోతలు, రెక్కల ఊపులు, స్నోర్లు, సంతోషపు మూలతో ఫారం మొత్తం సంగీతమైపోయింది. పెద్ద గడ్డికుప్ప వెనుక పిరికివాడు గొర్రెపిల్ల కుకు దాచుకొని చూస్తున్నాడు. అతనికి సంగీతమిష్టం, కాని ఎప్పుడూ డాన్స్ చేయలేదు. లూలు అతన్ని చూసి సున్నితంగా చెయ్యి ఊపింది. నియమాలు లేవు అని నవ్వుతూ చెప్పింది. మనసుకు వచ్చినట్లు కదలాలి. కుకు కొంచెం భయంతో ఒక చిన్న అడుగు వేశాడు. తరువాత ఇంకో అడుగు. అతని కాళ్ళు మెల్లగా తడిమాయి. అప్పుడే అతను తిరిగాడు, ఎగిరాడు. అతని ఊల్ మేఘంలా ఉబ్బింది. అతను గట్టిగా నవ్వాడు. అన్ని జంతువులు ఆశ్చర్యపోయి ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టాయి. సూర్యాస్తమయమయ్యేసరికి అందరూ అలసిపోయారు, కాని చాలా సంతోషంగా ఉన్నారు. ఎవరు బాగా డాన్స్ చేశారో ఎవ్వరికీ గుర్తులేదు. ముఖ్యమైన విషయం ఒక్కటే: అందరూ కలిసి నర్తించారు. అందుకే క్లోవర్ఫీల్డ్ ఫారం ఇంకా వెచ్చగా, ఆనందంగా అనిపించింది. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మధురమైన కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.